శాసనసభ సమావేశాలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. నిర్ణయాలు తీసుకుంటే మేము 12 నెలల్లోనే రాజీనామాలు చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి తెలంగాణ కోసం నిలబడ్డటువంటి చరిత్ర మాకున్న సార్. వారు మాట్లాడుతూ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు, ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను సార్, రాజకీయంగా వాడుకున్నది మేమా మీరా? 2004లో సోనియా గాంధీ గారు గులాబీ కండువా కప్పుకున్నది రాజకీయం కోసమేనా సార్? కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది రాజకీయం కోసమేనా సార్? రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టి రాజకీయం కోసమా సార్? ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలు అడిగి తన అభిప్రాయం చెప్పకుండా మీరు చేసింది రాజకీయం కోసమేనా సార్? దేశమంతా అభిప్రాయాలు అడిగిండ్రు. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద తన నిర్ణయం ఏందో చెప్పలేదు. తెలంగాణ మీద అభిప్రాయం చెప్పదు. పూటకో మాట, గడియకో మాట, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం సార్. ఇలా తెలంగాణ కోసమే పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నాడు తెలంగాణకు ఒప్పుకున్నట్టు కాదా సార్? ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఇంత ముందు మాట్లాడేటప్పుడేమో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ దాని అభిప్రాయం చెప్పలేదంటున్నాడు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఒకటే దాని అభిప్రాయం చెప్పలేదంటున్నాడు. భిన్న అభిప్రాయాలు ఏ విధంగా వస్తాయి సార్? ఒక పక్కేమో కాంగ్రెస్ పార్టీ దాని అభిప్రాయం చెప్పలేదంటున్నాడు, ఇంకో పక్కేమో కాంగ్రెస్ పార్టీ ఇస్తారని చెప్పింది అంటున్నాడు. ఒకటి మర్చిపోకూడదు, ఇక్కడ మన అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకు మనం ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సున్నితమైన అంశము, చాలా జటిలమైన అంశము. అన్ని రాష్ట్రాలు విడిపోయినవి, అసెంబ్లీలో అందరూ కలిసి తీర్మానం చేసి పంపించిన తర్వాత ఢిల్లీలో నిర్ణయం తీసుకొని విడిపోయాయి. ఇక్కడ మనం అసెంబ్లీలో తీర్మానం చేయలేదు, భిన్న అభిప్రాయాలు భిన్న ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్క నిమిషం, ఎక్కడే గాని ఇంతవరకు రాష్ట్రాన్ని విభజించేదానికి విప్పు జారీ చేయలేదు. అసెంబ్లీలో వారు పాస్ చేసిన తర్వాతనే, కేంద్రం నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత వారు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కేంద్రం వారి అభిప్రాయం చెప్పేంత వరకు మనం వేచి ఉండాల్సిన అవసరం ఉన్నది. మీకున్నదో లేదో తెలియదు కానీ మా పార్టీకి మాత్రం అన్ని ప్రాంతాల్లో ఉన్నది కాబట్టి వారు నిర్ణయం తీసుకునేంత వరకు మేము వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అదే మా పద్ధతి అనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే, కేంద్రంలో మా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారమే మేము పోతాం తప్ప మీరు చెప్పినట్టు కానీ వేరే వాళ్ళు చెప్పినట్టు కానీ పోము. మీరు చెప్పినట్టు అందరూ అభిప్రాయాలు తీసుకొని విశ్లేషణ చేసి రాష్ట్రానికి ఏది మేలో, ప్రజలకు ఏది మేలో, దేశానికి ఏది మేలో నిర్ణయం తీసుకునే ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఉన్నదని స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎక్కడే గాని ఇంతవరకు ఇస్తామని గాని ఇవ్వమని గాని ఎక్కడే చెప్పలేదు. కొన్ని అభిప్రాయాలు ఒక్కోసారి అభిప్రాయం చెప్పిండొచ్చు. ఒక్క నిమిషం ఈ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ మూవ్ చేసేదానికి చెప్తామని చెప్పారు. చెప్తానే ఇతర ప్రాంతంలో వచ్చిన ఆ రియాక్షన్ కి మళ్ళా వెనక్కి తగ్గింది. మళ్ళా ఒక నిర్ణయం తీసుకునేదానికి సమయం వచ్చినప్పుడు వారు నిర్ణయం తీసుకుంటారు. త్వరగా వారిని నిర్ణయం తీసుకోండి అని నేను కూడా కోరుతున్నాను, ఇక్కడ అందరూ కూడా కోరటం జరుగుతా ఉంది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని మేమైతే కేంద్రాన్ని కోరుతున్నాం. పార్లమెంటు జరుగుతా ఉంది, పార్లమెంట్ అయిపోయిన తర్వాత తీసుకుంటారని ఆశిస్తున్నాం. హరీష్ రావు గారు. సార్, ముఖ్యమంత్రి గారు నేను ఏ మాటలైతే మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నాను సార్. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, హరీష్ రావు గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని చెప్పిందన్నారు, మరొకసారి అభిప్రాయం చెప్పలేదు అన్నారు. ఎస్, వాస్తవం. 2004 ఎన్నికల కంటే ముందు మీరు గులాబీ కండువా కప్పుకున్న నాడే టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. స్వయంగా సోనియా గాంధీ గారు, గులాం నబీ ఆజాద్ గారు గులాబీ కండువా కప్పుకున్న నాడే మీరు తెలంగాణ ఇస్తామని చెప్పారు. ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు స్వయంగా కేసీఆర్ గారి ఇంటికి వచ్చి, నేను ఆ చర్చలో ఉన్నాను సార్. కేసీఆర్ గారి ఇంటికి వచ్చి
మార్చే కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు సార్. తర్వాత మమ్మల్ని ఢిల్లీకి ఆహ్వానిస్తే నేను పోయినా సార్. హిమాచల్ భవన్ లో ఢిల్లీలో ఈనాటి రాష్ట్రపతిగా ఉండేటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు, కేసీఆర్ గారు, నరేంద్ర గారు, నేను, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్ సురేందర్ రెడ్డి గారు, మేమందరం కూడా హిమాచల్ భవన్ పోయినాం సార్. ఆ రోజు కరెక్ట్ గా వారు అన్నటువంటి మాటలు కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఖచ్చితంగా కేంద్రంలో అధికారానికి వస్తుందని ప్రణబ్ ముఖర్జీ గారు చెప్తే వారు అన్నారు సార్. దురదృష్టం సార్, కొన్ని సమస్యలు ఎందుకో చాలా కాలం అపరిష్కృతంగా ఉంటాయి. కానీ చంద్రశేఖర్ గారు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు మా ఇంట్లో కూర్చొని తెలంగాణ తీసుకొని వెళ్ళండి, ఇది న్యాయమైన సమస్య, ఇది పరిష్కారం కావాల్సినటువంటి సమస్య అని ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు. నేను ఆ రోజు ఆ డిస్కషన్ ఐఎమ్ ద పార్టిసిపెంట్ సార్. మళ్ళీ నేను అంటున్నది ఏంటంటే, మీరు ఆ రోజు 2004 కంటే ముందు తెలంగాణ ఇస్తామని నమ్మించిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉండేటువంటి కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి తెలంగాణ కావాలని అడిగింది వాస్తవం. తెలంగాణ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అన్నది వాస్తవం. మొన్న ఆల్ పార్టీ మీటింగ్ లో అందరి అభిప్రాయాలు అడిగి తన అభిప్రాయం చెప్పండి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కూడా వాస్తవం. నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు ముఖ్యమంత్రి గారు, మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ సభను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిదే నా భావన. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు సార్, ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం అన్నాడు. ఈ సమస్య మా చేతుల్లో లేదంటున్నాడు. ముఖ్యమంత్రి గారు నిజంగా మీ మాటల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ మాటల మీద మీకు నిజాయితీ ఉంటే ఈ సభలోనే ఒక తీర్మానం చేద్దాం. ఈ సమస్యను ఒక నిమిషం సార్, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేయడానికి మీకు అభ్యంతరం ఏంటి సార్? ఎందుకు వెనుకపోతున్నారు? రోజు మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి రోజు మేము హౌస్ లోకి వచ్చింది ఎందుకు సార్? ఒక తీర్మానం చేద్దామనే కదా. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతున్నారు? ఇంకో మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, మేము ఎక్కడా చెప్పలేదన్నారు. లోక్పాల్ బిల్లు విషయంలో పార్లమెంట్ లో ఇదే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, పార్లమెంట్ ఈజ్ సుప్రీం, పార్లమెంట్ లో చెప్పిందే వేదం, అదే సుప్రీం అనేటువంటి మాట చెప్పింది. మరి డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభం చేస్తున్నామని చెప్పింది కూడా పార్లమెంట్ లోనే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. లోక్సభలో చెప్పిండ్రు, రాజ్యసభలో చెప్పిండ్రు. మరి లోక్పాల్కేమో అది సుప్రీం అవుతుంది, తెలంగాణకు సుప్రీం కాదా సార్? మరి పార్లమెంట్ లో చెప్పింది అమలు చేయమనే మేము ఇలా రోడ్డు మీదకి ఎక్కాం సార్. చర్చ అంతా ఎందుకు జరుగుతాం సార్? ఇలా ఎందుకు మా సభ్యుల మీద మీరు పెట్టింది అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి సార్, అప్పుడు నరేంద్ర గారు సెకండ్ ఎస్ఆర్సి వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అని చెప్పిందంటే ఎందుకు సంతకం పెట్టారు సార్? అట్లయితే సపరేట్ రాష్ట్రం ఇస్తారని ఎక్కడ చెప్పారు? వారికి ప్రైవేట్ టాక్స్ లో చెప్పారేమో నాకైతే తెలీదు. అక్కడ ఉన్నప్పుడు నరేంద్ర గారు సెకండ్ ఎస్ఆర్సి వేస్తుంది కేంద్రంలో ప్రభుత్వం వస్తే అని సంతకం పెట్టిన మాట వాస్తవమా కాదా? అది పబ్లిక్ గా ప్రతి దగ్గర కూడా ఈ హౌస్ లో కూడా లేచేయటం జరిగింది. నరేంద్ర గారు సైన్ చేసింది టీఆర్ఎస్ తరఫున. సెకండ్ ఎస్ఆర్సీకి ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునింది. ఇప్పుడు కూడా ఏం నిర్ణయం తీసుకుంటారో త్వరగా తీసుకోండి అని నేను కూడా కోరుతున్నాను. మా పార్టీ వారు ఇరు ప్రాంతాల వారు కూడా కోరటం జరిగింది. మీకు ఒక ప్రాంతంలోనే మీకు ప్రాతినిధ్యం ఉంది, అందుకని మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మాకు ఇరు ప్రాంతాల్లో ప్రాతినిధ్యం ఉంది. ఈ రాష్ట్రంలో ఇది ఒకటే కాదు, దేశంలో ఉన్న పరిస్థితులను ఈ రాష్ట్రంలో తీసుకునే నిర్ణయం బట్టి వాడి ప్రభావం పడుతుంది. అందుకని దేశంలో ఉన్న రాష్ట్రాల్లో మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దేశంలో ఇక్కడ తీసుకునే నిర్ణయం ప్రభావితం చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే వారు ఆలోచన చేస్తున్నారు. ఇది ఎక్కడే గాని దయచేసి నేను కోరేది ఒకటే, మనము వారు నిర్ణయం తీసుకునేంత వరకు వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. అంతవరకు నేను చెప్పేది కాదు, కేంద్రము తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకుంటారు, వారి సమయము సందర్భము అంతా వచ్చినప్పుడు వారు ఖచ్చితంగా తీసుకుంటారు. త్వరగా తీసుకోవాలని మేము కూడా కోరటం జరుగుతా ఉంది. వీటితో పాటు కండువా వేసుకున్నారు, మీరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ రోజు గెలిచిన రోజు అది మర్చిపోవద్దు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో ఆ రోజు కూడా మేము పోటీ చేసిన సీట్లలో మేమే ఎక్కువ గెలిచాం. మీకు
ఇచ్చిన సీట్లలో చాలా ఓడిపోయారు. మొన్న కూడా తెలుగుదేశం ఎక్కువ గెలిచింది కాబట్టి గెలిచింది, కానీ మీరు ఓడిపోయారు చాలా సీట్లు. అది మర్చిపోవద్దండి దయచేసి. ఈ అంశాన్ని కేంద్రం నుంచి వచ్చేంత వరకు మనం నిర్ణయం వారి వరకు వేచి ఉండాలి. ఒక్కటి, దేశంలో మనకు రాష్ట్రాలు ఫామ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కూడా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ కాకన్నా కాలేదు. అసెంబ్లీలో రెజల్యూషన్ అయిన తర్వాతనే పాస్ అయినాయి. 3 రాష్ట్రాలు కూడా ఏకగ్రీవంగా పాస్ అయిన తర్వాతనే అయినాయి. ఇంకా చాలా రాష్ట్రాలు రెజల్యూషన్ పాస్ చేసి ఉన్నాయి. ఇక్కడ కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ హౌస్ లో మనం రెజల్యూషన్ పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్రం నుంచి సలహా తీసుకొని చేయటం జరుగుతుంది. అక్బరుద్దీన్ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. Honorable, Please cooperate, Honorable Deputy Speaker, sir. 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 Honorable Member. Not correct. It's not correct. Please go back to your seat. It's not correct. మీతో పాటు మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి.